రిపర్కేషన్స్ ఫేస్ చేస్తున్నారో కూడా చూశారు. ఒక ఛానల్లో ఒక అనలిస్ట్ మాట్లాడినటువంటి దానికి ఎలాంటి రిపర్కేషన్స్ ఫేస్ చేశారు, అరెస్టులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, ఇవన్నీ చూసాం. స్టిల్ ఎక్కడ మార్పు రాకుండా ఇంకా బరితెగించి ఈ రకమైనటువంటి వేదికల పైన వాళ్ళ రిలీజియస్ పరంగా మెప్పు పొందడం కోసం నేను చెప్పండి రోజా గారు, మీరు నిజంగా అంటే చాలా దేశాలు నేను బయటకు వెళ్ళాను, అనేక మంది క్రైస్తవుల్లో కూడా నాకు చాలా మంది సన్నిహితులు ఉన్నారు. వాళ్ళు చక్కగా మన ఆలయాలకు వస్తారు, మనం ప్రసాదం పెడితే అంటే ఎవరైతే ఒరిజినల్ గా మనకు అటు క్రైస్తవం ఉన్న చోట వాళ్ళు చాలా లిబరల్ గా ఉంటారు, చాలా బ్రాడ్ మైండెడ్ గా ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు మన అస్తిత్వం ఏంటో మనకు అర్థం కావట్లా. వీళ్ళకి ఏంటంటే ఏది అడాప్ట్ చేసుకోవాలి, ఏది పూర్ణంగా అడాప్ట్ చేసుకోవాలి, ఏది నమ్మాలి, ఏది విశ్వాసం అర్థం కావట్లే. సో ఆ మిడిమిడి జ్ఞానంతో మనం పక్కనోడిని తిట్టి అసలు పక్కనోని అవహేళన చేస్తే అయిపోతుందంటే కరెక్ట్ కాదు. ఈ రోజు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటేనండి, మన హిందువులకి సహనం ఎక్కువ అని మనం మళ్ళీ నిరూపించుకుంటున్నాం. ఇది నిజంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఇంకా చాలు, మనకి చాలా సహనం ఎక్కువనే ఉన్నది, ఇంకా చాలు. మన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ లో మీరు ఎంటీ గ్లాస్ లో నీళ్లు పోస్తూ ఉంటే తీసుకుంటూ ఉంటుంది, అది ఎంతవరకు తీసుకుంటే తర్వాత ఒలికిపోతుంది. సో మన సహనానికి కూడా ఒక హద్దు ఉంది. పిచ్చ మాటలు, ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడితే హిందూ మహిళలేని ఊరుకోరు. ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. అంటే అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఎన్ని కోట్ల మంది హిందూ మహిళలు అందరూ వేస్తున్నాను అని అంటుంది, వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి వద్దా? సో లెట్ us స్పీక్ ఓన్లీ త్రూ లీగల్ లాంగ్వేజ్. వీళ్ళకి అర్థమయ్యే భాష ఏంటంటే ఎవరికైనా కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ, కించపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా వీళ్ళకి చట్టపరమైన అంటే కాన్స్టిట్యూషనల్ రైట్ ని వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు, ఫండమెంటల్ రైట్స్ ని ఉల్లంఘిస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని నోటికొచ్చిందల్లా ప్రేరితే దానికి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు ఒక మహిళను బహిర్గతంగా లెక్క లేకుండా అంటే ఈ దేశంలో నేను హిందూ మహిళలను లేకపోతే హిందూ ధర్మాన్ని నేను అవహేళన చేస్తే ఏదైనా చెల్లుతుంది అంటే చెల్లదు, ఇక మీద చెల్లనివ్వము. గట్టిగా గనక ఇక్కడున్న దేశంలోనే హిందువులందరూ గనక గట్టిగా అంటే ఎవరు కూడా అధర్మంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు నిలబడలేరు. ఎస్ యమున గారు, ఇప్పుడు రాజ్ న్యూస్ ఎప్పుడైతే ఇది మా దృష్టికి వచ్చిందో వెంటనే దీన్ని ఖండిస్తూ మేము ఒక డిబేట్ కూడా దీనిపైన కండక్ట్ చేశాము. దాన్ని ఆ పోస్ట్ కింద చూస్తే కామెంట్స్ నిజంగా ఛానల్ని తిట్టడము, హిందూ మహిళల్ని తిట్టడము, ఇంకా రెచ్చిపోయి ఒక దానికి పీక్స్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఎంత సైకోయిజం అర్థమవుతుంది. సైకోయిజం కాదు వాళ్ళకి అసలు. అంటే నేను ఇందాక మీతో అన్నట్టుగా వాళ్ళకి పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన సంస్కారమే లేదంటాను. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఐటీ యాక్ట్ చట్టం కూడా ఉంది కదా, వీళ్ళు ఎంత అసభ్యకరంగా మాట్లాడితే మీరు ఉమెన్ కమిషన్ కి వెంటనే ఫైల్ చేయండి. స్టేట్ ఉమెన్ కమిషన్ కూడా యాక్టివ్ గానే ఉన్నారు కదా, స్టేట్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వండి. నేను ఈ రోజు రాజ్ న్యూస్ మాధ్యమంగా స్టేట్ ఉమెన్ కమిషన్ అపీల్ చేస్తున్నా. హిందూ మహిళలు కించపరిచే విధంగా ఒక మతస్థులు మాట్లాడడం అనేది నిజంగా కూడా చాలా దౌర్భాగ్యము, అది బాధాకరమైన విషయము. ఎందుకంటే పరధర్మాన్ని గౌరవించు, నీ మతాన్ని నువ్వు పాటించుకో, కానీ పరధర్మాన్ని గౌరవించే సంస్కారం బేసిక్ గా ఉండాలి. అందులో ప్రాక్టీస్ చేసే వాళ్ళని గౌరవించాల్సి. హిందూ మహిళలు నీకే అన్యాయం చేశారు, హిందూ మహిళలు నీకు దగ్గరికి ఏమొచ్చారు? ఈ రోజు వాళ్ళకి బాధ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అమ్ముతున్నారు అక్కడ? అరే పొద్దున్న లేస్తే నువ్వు చేసే ప్రతి ప్రక్రియ హిందువులు చేసేదే చేస్తున్నావు. నీ సొంతంగా ఏమన్నా ఉందా? నీకు ఏమీ లేనప్పుడు దీనికి ఆన్సర్ చేయండి, ట్రోల్ చేయండి. ఎంత ట్రోల్ చేస్తారు, బ్రహ్మాండంగా ఎంత ట్రోల్ చేస్తారు, మీకు అందరికీ పనిష్మెంట్ ఉంటుంది. మీరు ఏదైతే ఒక ఎనర్జీని నమ్ముతున్నారో ఆ ఎనర్జీ మీరు అధర్మంగా మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు మీకు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఉంటుంది. దెర్ ఈస్ రెండు లాలు ఉంటాయండి, ఒకటి హ్యూమన్ లా, ఒకటి డివైన్ లా. ఇది మహాత్ములు చెప్పిన మాట. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డివైన్ లా. ఇట్ ఈస్ అప్లికబుల్ బియాండ్ రిలీజన్. రిలీజన్ అనేది మన అండర్స్టాండింగ్. బియాండ్ దట్ దెర్ ఇస్ ఒక లా ఉంది, ఆ డివైన్ లా. ఆ డివైన్ లా చూస్తుంటుంది నువ్వు చేస్తుంది మంచా తప్ప. నీ మాటల వల్ల ఒకరికి బాధ కలుగుతోంది. నువ్వు మాట్లాడింది సముచితమైన వ్యాఖ్యలు కావు. వేశ్య అనే పదం ఎంత పెద్ద మాట అది. హౌ డేర్ యూ సే దట్? కాబట్టి హీ హ్యాస్ టు అపాలజైజ్. యావత్ హిందూ మహిళలకు తల వంచి తప్పైపోయిందని చంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే నువ్వు చెప్తున్నా నీ పరిశుద్ధాత్మనే నిన్ను క్షమించడు. అసలు నీకెప్పుడైనా నీ మతం గురించి నీకు అవగాహన లేదు, నువ్వు పరమతాన్ని దూషిస్తున్నావు. పరమతాన్న ఉన్న వ్యక్తులను వాళ్ళు నీకేం చేశారు? నీకు పూలు నచ్చకపోతే నువ్వు పెట్టుకోకు, కానీ పెట్టుకున్న మహిళలందరూ కూడా వేశ్యలని వాళ్ళకు ఒక అధికారం వాడికి ఎవరిచ్చారండి? హౌ డేర్ దే కెన్ సే దట్ అని ఇప్పటి నుంచి చెప్తున్నాను. ఎవరైనా కూడా ధర్మం గురించి అవహేళన చేస్తే ఈ దేశంలో మళ్ళీ చెప్తున్నా, ఈ హిందూ దేశాల్లో ఎవరు ఉపేక్షించరు. అధిక సంఖ్యలో ఉన్న హిందువులకు వాయిస్ లెస్ కాదు.
Yeah. వి హ్యావ్ టు బి, మనం ఇప్పుడు వాయిస్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి శక్తులు, అర్థవంతం లేని ఈ శక్తులు ఇంకా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రోల్ చేస్తారా, ఇదంతా మీకు ఎవిడెన్స్. ఈ ట్రోల్ చేసే వాళ్ళందరికి కూడా మీరు ఎవిడెన్స్, మీరు ఖచ్చితంగా కూడా నేను పోలీస్ హిందూ మహిళల్ని అవమానించారు అని చెప్పేసి ఎవరైతే ఖండిస్తున్నారో మీలాంటి